దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. యువ రచయితలు భానుకృష్ణ అనే ఒక కలంతోని కారు చిచ్చు అనే ఒక కవితా సంపుటిని రాశారు. ఈ పుస్తకం రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఈ పుస్తకం ద్వారా ఈ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇచ్చారు అనేది యువ రచయితలు అన్నదమ్ములు ఉన్నారు. భానుప్రకాష్, కృష్ణసాయి ఇద్దరు ఉన్నారు. ఈ పుస్తకం గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది వాళ్ళ మాటల్లో విందాం. నా పేరు భానుప్రకాష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వృత్తిరీత్యా కొనసాగుతున్నాను. ఈరోజు కార్ చిచ్చు అనే కవితా సంపుటిని విడుదల చేయడం జరిగింది. ఇది ఒక 50+ ఒక 60 కవితలు దాకా ఇందులో మేము పొందుపరిచాము. సమాజంలో జరుగుతున్నటువంటి డిఫరెంట్ నేపథ్యంతో మా యొక్క భావ కవిత్వం రూపంలో వ్యక్తపరుస్తూ ఇందులో ఒక 60 కవితల దాకా దశ చేసి ఈ కార్ చిచ్చు అనేటువంటి కవితా సంపుటిని మీ ముందుకు తీసుకొని వచ్చాం. నిజంగా ఈ జర్నీలో మా తమ్ముడు సహకారం పూర్తిగా 100% ఉంది. మేమిద్దరం కలిసి ఒక టాపిక్ అనుకొని ఆ పర్టికులర్ టాపిక్ గురించి ఇద్దరం డిస్కస్ చేసి, నాకు తట్టిన లైన్స్, తనకు తట్టిన లైన్స్ ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకొని అదొక కవిత రూపంలో తీసుకురావడం జరిగింది. కార్ చిచ్చు అంటే ప్రతి మనిషిలో ఒక రగిలే అగ్ని అనేది ఎక్కడైనా ఉంటుంది. నిజానికి మన సమాజంలో చూసుకుంటే ప్రకృతిలో అడవిలో దహించి వేసేది మొత్తం కార్ చిచ్చు అని ఉంటాం మనం. అది పైకి చూడడానికి చిన్నగానే కనిపిస్తున్నా అది తలుచుకుంటే అది మొత్తం అడవిని మొత్తం నాశనం చేసేసేటువంటి శక్తి కలగది. అలాగే మేము ఆ పేరు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, సమాజంలో జరుగుతున్నటువంటి వాటిని మన వంతు దృష్ట్యా వాటిని ఎలా మార్చాలి అనే దృక్పథంతో ఈ కార్ చిచ్చు అనే పేరు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇప్పుడు మేము కవితా సంకలనం మొదటిసారిగా ఇది మా మొదటి బుక్ అవడం వల్ల మేము ఇది కవితా సంపుటి రిలీజ్ చేసాము. నెక్స్ట్ ఒకటి నవల రాద్దాం అనుకుంటున్నాము. అది కూడా ఇన్ ప్రోగ్రెస్లో. ఇది దగ్గర 6 సంవత్సరాల జర్నీ. ఇది అంటే రోజు ఒక కలెక్ట్ చేస్తూ మంచిగా ఉన్న వాటిని అన్నిటినీ ఒక దగ్గరికి కూర్చి అన్నిటిని ఒక పుస్తక రూపాన తీసుకురావడానికి మాకు 6 సంవత్సరాలు పట్టింది. నెక్స్ట్ టైం ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఈ జర్నీ తెలిసి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళంత పెద్దవాళ్ళు వచ్చి మా పుస్తకాన్ని ఆవిష్కరించడం నిజంగా మాకు ఎంతో ప్రోత్సాహకాన్ని కలిగిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. పేరు కృష్ణసాయి. ఈరోజు కార్ చిచ్చు కవితా సంపుటి పుస్తకావిష్కరణ జరిగింది. సో దానికి ఇక్కడ మా అందరం వచ్చాం. ఇందులో మేము కొత్త కోణాలతో సమాజంలో జరిగిన అనుభవాలు, నేపథ్యాల గురించి రాసి పొందుపరిచాము. ఇందులో ఇద్దరిది చెరిసగం సహకారం ఉంది. 100% ఇద్దరం అనుకొని ఒక కవితలో కొంత భాగం తను, కొంత భాగం నేను, ఏది మంచిగా ఉందో అది అందులో రాసి పొందుపరిచాం. భవిష్యత్తులో ఇంకొన్ని పుస్తకాలు రాయాలనే ఆలోచన ఉంది. అదే కలం పేరుతోటి నవల రాద్దామనే ఆలోచన. భానుకృష్ణ, మా అన్న పేరు భానుప్రకాష్, నా పేరు కృష్ణసాయి. చాలా బాగా అనిపిస్తుంది. మేము ఇద్దరం అనుకొని కలం పేరుగా మార్చుకొని రాయడం అనేది నచ్చుతుంది. చాలా బాగుంది. తల్లిదండ్రుల సహకారం కూడా చాలా బాగుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు. మాకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ఈ కోణంలో ఈ రంగంలోకి ముందుకెళ్లాలని వాళ్ళు ఎప్పుడు కోరుకుంటారు. అందరు కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు అందరూ కోరుకుంటున్నారు.